సహోదరి సహోదరులారా, దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి మన జీవితంలో ఎన్నో మేలులు చేయాలని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. జీవితాన్ని పరిపూర్ణముగా దేవుని వైపు నడిపించుటకు నా జీవితంలో కలిగే శోధనలన్నిటినీ ఏ విధముగా నడిపించాలని, పరిపూర్ణమైన మార్గమును నేను దేవుని వైపు నడిపించి జీవితాన్ని పరిపూర్ణముగా రక్షణ అనే మార్గం వైపు నేను జీవించే బిడ్డలుగా ఉండుటయు ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో అనేకమైన శోధనలు కలుగుచున్నప్పుడు, అనేకమైన ఆటంకముల చేత నా జీవితాన్ని బలహీనపరుస్తున్నప్పుడు, లోకంలో శోధనల వెంట శోధనలు కలుగుతున్నాయని, ఆటంకం వెంట ఆటంకములు కలుగుచున్నప్పుడు జీవితాన్ని పరిపూర్ణముగా మార్చే దేవుడు నాలో ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణముగా నడిపించబడే బిడ్డలుగా ఉండుటకు, పరిపూర్ణమైన మార్గమును నడిపించే బిడ్డలుగా ఉండుటకు లోకంలో అనేకమైన శోధనలు కలుగుతున్నాయని, అనేకమైన ఆటంకముల చేత నింపబడుచున్నప్పుడు, దేవుణ్ణి మనం వెతుకుచున్నప్పుడు, జీవితాన్ని పరిపూర్ణముగా నడిపించే దేవుడు ఉన్నాడని, పరిపూర్ణమైన మార్గం చేత నడిపింపబడే దేవుడు ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుడు తీర్పు తీర్చేదను అనే అంశం ద్వారా మనం చూస్తున్నాం. జీవితాన్ని పరిపూర్ణమైన దేవుని మార్గమును వెతుకుటకు, దేవుడైన ఆధారమని జీవించే బిడ్డలుగా ఉన్నప్పుడు పరిపూర్ణమైన జీవితమును అనుగ్రహించే దేవుడు ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో శోధన కలుగుతున్నప్పుడు, అనేకమైన ఆటంకములు నాకు ఎదురైచున్నప్పుడు, నా జీవితంలో శోధన కలుగుతున్నదని, జీవితంలో ఆటంకములే నాకు శోధనకరముగా ఉన్నాయని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఆటంకం నాకు ఉన్నదని, శోధన చేత నా జీవితం ఉన్నదని, నాలో నేను జీవితాన్ని పరిపూర్ణముగా శోధన కలుగుతున్నదని, ఇష్టానుసారమైన జీవితంలో జీవించే బిడ్డలుగా ఉన్నప్పుడు అనేకమైన ఆటంకములు కలుగుతాయని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని వెతికే బిడ్డలుగా ఉన్నప్పుడు జీవితాన్ని పరిపూర్ణముగా నడిపించే దేవుడు ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. పాడేదం ఆడేదన్ కొనియాడేదన్ తండ్రి సన్నిధిలో, ఆడి పాడి కొనియాడేదన్. పాడేదన్ ఆడేదన్ కొనియాడేదన్ తండ్రి సన్నిధిలో, ఆడి పాడి కొనియాడేదన్. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుని వెతికినప్పుడు పరిపూర్ణమైన మార్గం నాకున్నదని, పరిపూర్ణమైన దేవుడు దీవించే దేవుడు నాకున్నాడని, దేవుని మార్గమును వెతికినప్పుడు ఏ విధముగా జీవించగలమని, దేవుని సన్నిధిని నేను కనుగొన్నప్పుడు పరిపూర్ణమైన మార్గం చెంత నేను జీవించే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని దేవుడు తీర్పు తీర్చే దేవుడుగా ఉన్నాడని, నా జీవితం ఏ మార్గం వైపు ఉన్నదో కానీ దేవుడు తీర్పు తీరుస్తారని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని దేవుడు అనుగ్రహముగా ఇచ్చిన జీవితమని, నా జీవిత మార్గం ఏ విధముగా నడిపించుటకు నేనున్నానని, నాలో జీవించే విధానమును
ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణమైన మార్గముగా నేను వెతుకుటకు, పరిపూర్ణమైన దీవెనగా నేను మారుటకు ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. జీవితంలో అనేకమైన శోధనలు నాకు కలుగుతున్నప్పుడు అనేకమైన ఆటంకములే నాకు ఎదురవుచున్నాయని, దేవుడు ఉన్నాడని, నాలో జీవించే విధానమును ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడని, నా జీవితం పరిపూర్ణమైన మార్గం నేను వెతికినప్పుడు దేవుడు ఏ విధముగా తీర్పు తీర్చి నడిపిస్తాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. అగ్నికోట నీవే, ఆదరించు ఆత్మ నీవే, ఇరుకులో సహాయం నీవే, చీకటిలో వెలుగు నీవే. వందనం 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 వందనం. అగ్నికోట నీవే, ఆదరించు ఆత్మ నీవే, ఇరుకులో సహాయం నీవే, చీకటిలో వెలుగు నీవే. వందనం 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 వందనం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణముగా తీర్పు తీర్చే దేవుడున్నాడని, నా జీవితం ఏ మార్గంలో నడిపించుటకు ఉన్నానని, నా జీవితాన్ని పరిపూర్ణమైన మార్గంగా నేను వెతికినప్పుడు దేవుని తీర్పు ఏ విధముగా ఉన్నదని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన మార్గం దేవుని మార్గం నడిపింపబడినప్పుడు, దేవునిలో ఎలాంటి శోధన నాకు లేదని, దేవుని వెతికినప్పుడు పరిపూర్ణముగా దేవుని కనుగొని జీవించే బిడ్డలుగా ఉంటామని, ఆటంకములు కలిగినప్పుడు పరిపూర్ణంగా దేవుడే ఆటంకములను తొలగిస్తాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణంగా దేవుని మార్గం వెతికితే నా జీవితం ధన్యకరమని, నా జీవితం మంచి మార్గమని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడని, తీర్పు ఏ విధముగా తీర్చే దేవుడని, నాలో ఉండిన శోధన ఏ విధముగా ఉన్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుడు తీర్పు తీర్చే దేవుడని, పరిపూర్ణమైన మార్గం వెతికి నడిచే బిడ్డలుగా ఉండాలని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. చింతలు తీర్చువాడా, నా స్తుతులకు పాత్రుడా, నా బలము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. చింతలు తీర్చువాడా, నా స్తుతులకు పాత్రుడా, నా బలము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడని, ఏ విధముగా తీర్పు తీర్చే దేవుడు నాకున్నప్పుడు నా జీవితాన్ని కూడా ఏ మార్గం నడిపించుటకు, నేను ఏ విధముగా జీవించే బిడ్డలుగా ఉన్నామని, ఏ విధముగా నడుచుటకు నేను పరిపూర్ణంగా దేవుని మార్గం వెతికే బిడ్డలుగా ఉన్నామని, దేవుని వైపు నేను చూచినప్పుడు నా మార్గం ఏ విధముగా ఉన్నదని ఈరోజు అంశం ద్వారా
తీర్పు తీర్చే దేవుడున్నాడని అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, కల్వరి సిలువలోనా నాశనం బాపెనయా, అబ్రహాం ఆశీర్వాదముల్ నీ దాసునికి కలిగేనయా. కల్వరి సిలువలోనా నాశనం బాపెనయా, అబ్రహాం ఆశీర్వాదముల్ నీ దాసునికి కలిగేనయా. పాడేదం ఆడేదన్ కొనియాడేదన్ తండ్రి సన్నిధిలో, ఆడి పాడి కొనియాడేదన్. సహోదరి సహోదరులారా, అందుకే తీర్పు తీర్చబడునని మన జీవితాన్ని బట్టి ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం.